చదువుకునేటప్పుడు మా క్లాస్లో ఒక అమ్మాయి వాళ్ళ చెల్లి ఇద్దరు చక్కగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అక్క చెల్లెలంటే ఇలాగే ఉండాలేమో అన్నట్టుగా ఉండేవాళ్ళు. కుట్టుకునే వాళ్ళే కాదు అసలు. ఎప్పుడు అక్క అక్క అనుకుంటా, చెల్లి చెల్లి అనుకుంటా బ్రేక్లో కానీ అలా తిరుగుతూ ఉండేవాళ్ళు. స్కూల్లో ఏమైనా ప్రోగ్రామ్ జరిగినా కూడా ఇద్దరు చక్కగా డ్యాన్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేసేవాళ్ళు. వాళ్ళ డాడీ కూడా ఎంతో జోక్గా ఉండేవాళ్ళు. డాడీ అంటే ఇలాగే ఉంటారేమో, ఇలాగే ఉండాలేమో అన్నట్టు అందరికీ అనిపించేలా ఉండేవాళ్ళు. సడన్గా వీళ్ళకి దిష్టి తగిలిందో ఏమో పాపం. ఒకరోజు వాళ్ళ అమ్మ ఊరెళ్తే ఇద్దరు చిన్నమ్మాయి వాళ్ళ డాడీ వంట చేస్తున్నారు. మా ఫ్రెండ్ మాత్రం ఏదో పనిలో ఉండి దూరంగా ఉంది. గ్యాస్ అనేది లీక్ అయిపోయి పేలిపోయిందండి. ఇలా లీక్ అయిపోయి ఒక ఫ్యామిలీకి నష్టం జరిగింది. ఇలా ఎవరికి జరగకుండా ఉండాలంటే మీరు ఎప్పుడు గ్యాస్ లీక్ అవుతుందేమోనని చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే గ్యాస్ పైప్ అనేది మెత్తబడిపోయిందేమో ఒకసారి చెక్ చేసుకోనండి, తప్పులేదు కదా. ఇంకెవరికి ఇలా జరగకుండా ఉండాలని చెప్తున్నాను మీకు.